గవర్నమెంట్ ఇలాగే ఉంటే మాత్రం ఆటో డ్రైవర్ పురుగు మందు తాగడం ఖాయం. సో మహిళలకు ఫ్రీ బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో కార్మికులు మీ పరిస్థితి ఏంటి? మహిళలే ఎక్కుతారు ఎక్కువ. ఆ మహిళలకే ఫ్రీ పెడితే ఇంకెలా బతకాలి ఆటో డ్రైవర్లు? ఇప్పుడు ఈ బండి 4 లక్షలు పెట్టి కొన్నాను. అలాంటప్పుడు దీని అప్పు ఎలా తీరవాలి? అప్పు తీరవాలా? ఇప్పుడు ఆటో కొనాలంటే 5 లక్షలు అవుతుందన్న. మా పరిస్థితి తెలంగాణ పరిస్థితిలాగా అయిద్దేమో అని ఆత్మహత్యలు చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంతసేపటికి డ్రైవర్లకి పెనాల్టీలు వేయాలి, లేకపోతే వేరే రూపేణ ఏ రకమైన గుంజాలి. చాలా కష్టం అండి, బతకడం చాలా కష్టం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏదైతే సూపర్ 6లో ఇచ్చిన హామీని అమలు చేస్తుంది. ఈ మహిళలు కనుక ఈ యొక్క ప్రయాణాన్ని అమలు చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏదైతే మహిళలు ఎక్కువ కూడా ట్రావెల్ అయితే చేస్తారు. ఈ రకంగా ఈ పథకం అమలైన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, వారి యొక్క అభిప్రాయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆటో స్టాండ్లో అయితే ఉన్నాం. రండి చూద్దాం వాళ్ళ యొక్క బాధలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు అనేది. ఎవరు ఆటో కార్మికులు ఎవరు వ్యతిరేకం కాదండి. కాకపోతే బ్యాడ్జీ అమలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాడ్జీ తీసేసింది. ఆ చిన్న లాజిక్ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? తెలీదు. ఓకే, బాగానే ఉంది. 24,000 కూలి వాళ్ళకి 24,000 కేంద్రం ప్రకటించింది. ఆ కూలి అనేది వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. ఆ విషయం రోజుకి 8,800 కూలోడికి ఇవ్వాలి. ఏ కూలి అయినా సరే, ఏ కూలి అయినా సరే 800 ఇవ్వాలి. ఆ కూలి ఏమైనా గవర్నమెంట్ ప్రకటిస్తుందా? ఫ్రీ బస్సులు పెట్టేసి ఆటో వాళ్ళు నాశనం చేసేయడం తప్పితే ఇందులో వేరేది ఏం లేదండి. ఆటో ఎక్కిన వాళ్ళు ఏంటంటే మహిళలే ఎక్కుతారు ఎక్కువ. ఆ మహిళలకే ఫ్రీ పెడితే ఇంకెలా బతకాలి ఆటో డ్రైవర్లు? ఫ్లైట్ దగ్గర నుంచి రోడ్డు మీద తిరిగి ఆటో దాకా డ్రైవర్ లేకపోతే ఏ పని అవ్వదు. అలాంటిది డ్రైవర్ని కుంటు పరిస్థితుల్లో పడేసి ఈ రాష్ట్రం ఏం సాధిద్దాం అనుకుంటుందో మాకు అర్థం కావట్లా. నెక్స్ట్ గవర్నమెంట్ ఇలాగే ఉంటే మాత్రం ఆటో డ్రైవర్ పురుగు మందు తాగడం ఖాయం. ఫ్రీ బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేసి మీ ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటి? అదే కదండి మేము మాట్లాడింది. ఇప్పుడు ఈ బండి 4 లక్షలు పెట్టి కొన్నాను. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆడోళ్ళే ఎక్కువ ఎక్కేది ఆటోలు. అలాంటప్పుడు దీని అప్పు ఎలా తీరవాలి? అప్పు తీరవాలా లేకపోతే రోడ్డు మీద బిస్తం ఎత్తుకోవాలా అర్థం కావట్లేదు. అప్పు తీరాలంటే ఇప్పుడు ఏ రకంగా అయితే సాగిపోతుందో ఆ రకంగా జాగాలి. ఇప్పుడు బస్సులో వదులుతారు, బస్సులు అందరూ ఆడవాళ్ళు బస్సులకు వెళ్ళిపోతారు. డబ్బున్నోళ్ళు కూడా బస్సు ఎక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేకపోయినా బీసెంట్ రోడ్డు ఇల్లు వద్దాం కాలక్షేపం కోసం ఫ్రీయే కదా అప్ అండ్ డౌన్, అందుకని బస్సు ఎక్కుతారు. మరి మా ఆటోలు ఎలా ఎక్కుతారు చెప్పండి? 4 లక్షలు బండి, 4 లక్షలు దీన్ని అప్పు ఎలా తీర్చాలి? అప్పు తీర్చాలా, కుటుంబం ఎలా సాగించాలి చెప్పండి? అందుచేత చాలా కష్టం అండి, బతకడం చాలా కష్టం. ఇదేదో గట్టిగా నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం. అది చాలా ఇచ్చారు, అన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసే ఇచ్చారు. మరి తెలియక ఇచ్చారో మనకైతే తెలియదు, కానీ అవన్నీ అమలు పరిస్తే మంచిది. లేకపోతే ఇక దుర్గారావు అన్నట్టు పురుగుల మంది తాగటమే. మరి అప్పు తీయదు, ఎవరు ఇస్తారు? 10 రూపాయలు వడ్డీ ఎవరికి ఇవ్వడానికి లేదు. ఎవరి డబ్బులు వాళ్ళకే సరిపోతాయి బతకడానికి. ఇక అంతే సార్, తప్పలేదన్న. కానీ ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలి. నెలకు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 15,000 రూపాయలు ఆటో కార్మికులకి ఇవ్వాలి. ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందా మీకు? గతంలో కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు అమలైనాయా? హామీలు అవుతున్నాయి అన్న. ఉన్నాయి కూడా చెయ్యాలి. ఇంకా ఆటో వాళ్ళకి ఇప్పుడు ఆటో కొనాలంటే 5 లక్షలు అవుతుందన్న. ఫైనాన్స్ కానీ నెలకు వచ్చేవాడు 15,000 10,000 కట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఫైనాన్స్ గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా తక్కువ వడ్డీకి ఆటో వాళ్ళకి ఇచ్చేలాగా చూస్తే మాకు బాగుంటుంది. మహిళలకు ఫ్రీ బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో కార్మికులు మీ పరిస్థితి ఏంటి? ఫ్రీ బస్సులు అమలు చేయడం బాగానే ఉందన్న. లేడీస్ కానీ అన్నీ ఫ్రీ పెడుతున్నారు, బాగానే ఉంది. మరి ఆటో వాళ్ళ కార్యక్రమం వాళ్ళ సంగతి కూడా చూడాలి కదా. ఇప్పుడు రోజువారీ నిత్యధర వస్తువులు రోజువారీ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆటో వాడు ఎలా బతుకుతాడు? మళ్ళీ స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా చదివించుకుంటారు? మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకోవాలి, ఇంటద్దులు అవన్నీ ఫ్రీ పెడతాం వాస్తవం కాదనట్లా. మరి వాడి రొటేషన్ కూడా చూసుకోవాలి కదా. ఇక నెలకు వచ్చేసరికి వాడికి ఇంటద్దని కరెంటు బిల్లు అని కట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి. గతంలో మీకు కొన్ని హామీలు ఇచ్చింది, మేము అధికారంగా వస్తే ఆటో కార్మికులకి ఇది చేస్తాం అన్నారు, బోర్డు పెడతామన్నారు, అమౌంట్ ఇస్తామన్నారు. ఏంటి పరిస్థితి? 1 year అవుతుంది అధికారంగా వచ్చి, ఎలాంటి పరిస్థితి ఉంది? అమౌంట్ పెడతామని చెప్తున్నారు తప్ప అవన్నీ ఏమీ నీరుగార్చే పరిస్థితి. అదంతా చూస్తున్నాం. ప్రతి అధికారం వచ్చినప్పుడల్లా ఇచ్చేస్తామని అందరూ చెప్పేవాళ్ళే, కానీ ఆ టైంకి వచ్చేసరికి అందరూ వెనకదారి పడుతున్నారు. వేరే
మీరు చెప్పండి, రేపు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. ఉచిత బస్సు అమలు చేస్తే మీ ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదండి. ఆటో కార్మికుల పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలంగాణలాగా మా పరిస్థితి కూడా అయిపోద్దేమో అని మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి ప్రభుత్వమే తక్షణమే చర్య తీసుకొని ఆటో కార్మికుల ముందు మాకు దయించి ఏదో సహాయం అందే వరకు మేము పోరాడతామని ఈ శబ్దంగా చెప్తున్నాం. గతంలో మీకు ఎన్నికలకు ముందు ఆటో కార్మికులు అనేక హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కాలంలో మీకు ఇచ్చిన హామీలు అమలైన ఏమన్నా? కూటమి ప్రభుత్వం చెప్పడమే కానీ అమ్మఒడి అని చెప్పారు. ఒకరు పడితే ఇద్దరికి లేదు, ఇద్దరు పడితే ఇక లేదు. ఒక పిల్లకి పడింది అనుకో, ఇంకో పిల్లకి లేదు. అమ్మఒడి ఇద్దరికని చెప్పాడు. ఆ ఇద్దరికి ఒకరికి పడితే ఒకరికే పడింది, ఇంక లేకపోతే పడినోళ్ళకి పడింది, పడినోళ్ళకి అది కూడా లేదు అమ్మఒడి. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? రేపు 15 నుంచి ఫ్రీ బస్ అయితే ఆటో ఎక్కువ ఎవరు ఉంటారు? అదే ఆలోచిస్తున్నాం సార్. మా పరిస్థితి తెలంగాణ పరిస్థితిలాగా అయిద్దేమో అని, ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందేమో అని ఆటో కార్మికులు ముందే భయపడుతున్నాం. ఆటో కార్మికుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. దానికి తోడు దానికి ఏదైనా ఆటో డ్రైవర్కి ఏదైనా ప్రత్యామ్నాయం కల్పించి వాళ్ళకి ఏదైనా మెరుగైన పథకాలు కానీ లేదా ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఆటో కార్మికులు మేము వస్తే అధికారంగా వస్తే మీకు న్యాయం న్యాయం చేస్తా అన్నారు కానీ ఇప్పటివరకు ఏం ప్రకటించలేదు. ఏమీ భరోసా లేదు. ఇప్పుడు వరకు భరోసా ఉండదో కూడా నమ్మకం లేక ఆందోళన పరిస్థితుల్లో డ్రైవర్లు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి దాని గురించి ఆలోచించి ఒక పక్కన బ్రేకులని ప్రైవేట్ వారం చేసి ఆ బ్రేకులు చేసే దగ్గర కూడా ఎక్కువగా వసూలు చేయడం. లేకపోతే మొత్తం బాగు చేయాలంటే ఆటో బాగు చేయాలంటే 25,000-30,000 ఖర్చు అవుతుంది బ్రేక్ వెళ్ళాలంటే. అలాంటి పరిస్థితుల్లో డైనమోలో పడిపోయే డ్రైవరు ఇబ్బందులు పాలవుతున్నట్టు. కాబట్టి ఈ డ్రైవర్ల గురించి కూడా సాధక బాధకాలు తెలుసుకొని అప్పుడు మీరు ఫ్రీ బస్సులు కానీ ఇంకా వేరే పథకాలు కానీ పెడితే మంచిదని నా ఉద్దేశం. బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? ఎలా స్పందిస్తారండి? ఆటో కార్మికులందరూ కూడా తీవ్రంగా నష్టపోతారండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వలన జీవనోపాధి అనేది కోల్పోతారు. కాబట్టి ఏంటంటే కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న ఆటో డ్రైవర్లకు ఏదైతే 15,000 రూపాయల పథకం అనేది ఉందో అది తక్షణమే అమలు చేయాలి. ఆల్రెడీ ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. అయినా సరే గవర్నమెంట్ ఎంతసేపటికి డ్రైవర్లకి పెనాల్టీలు వేయాలి, లేకపోతే వేరే రూపేణ ఏ రకమైన గుంజాలి ఆటో డ్రైవర్ల దగ్గర అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్పితే కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకం ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లకి మెయిన్గా ఆ పథకం తక్షణం అమలు చేయాలి. చేశాక మీరు ఏ పథకం పెట్టుకున్నా కూడా మాకు నిరభ్యంతరంగా మేమందరం కూడా ఏకీభవిస్తాం. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి కావాల్సిన సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలి. లేకపోతే కనుక ఇది భారీ ఎత్తు ఉద్యమం మేము ప్రేరేపిస్తాం. కంపల్సరీ ఉద్యమం చేస్తాం.